ఏ ఇక్కడే ఆపు. ఇక్కడ ఎందుకు? ఇంటికాడ డ్రాప్ చేసా. లేదు, డాడీ ఉన్నాడు ఇంట్లో. బాయ్. జాను, ఏ మాటకా మాట, సారీలో సూపర్ ఉన్నావు. షిట్, ఇలా మర్చిపోయా నేను. ఏమైంది? నేను శారీ చేంజ్ చేసుకోవాలి. ఎందుకు? నేను మార్నింగ్ వేరే డ్రెస్ నుంచి వచ్చా, ఇంటి నుంచి. ఏదో నువ్వు శారీ అన్నావని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వేసుకొచ్చా. మరి నాకు చెప్పలేదు. నేను మర్చిపోయా అసలు. మా డాడీ నన్ను ఇలా చూసడానికి చంపేస్తాడు. మరి నువ్వు ఇంటికి ఎట్లా వెళ్దాం అనుకున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కాలేజ్ దగ్గరే, మార్చుకొని వెళ్దాం అనుకున్నా. షిట్. ఎందుకంత టెన్షన్? గంట లేట్ అవుద్దని చెప్పు, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మార్చుకుందాం. అంత సీన్ లేదు, నేను ఆల్రెడీ సికింద్రాబాద్లో ఉన్నా అని చెప్పేసా. ఇంకొకటి, ఫంక్షన్కి కూడా వెళ్ళాలి. ఈరోజు మా డాడీ ఇంట్లోనే ఉన్నాడు. అయినా ఫంక్షన్ నైట్ ఉంటుంది కదా. అయినా అది బర్త్డే పార్టీ, 6కి కేక్ కటింగ్. నేను 4కి వెళ్తే 4:30కి వెళ్దాం అనుకున్నా. ఏం కాదు, కాలేజ్లో ఫెస్ట్ ఉండే వేసుకున్నా అని చెప్పు. మా డాడీ కాలేజ్ వాళ్ళకి కాల్ చేసి అడుగుతాడు. అలా అడిగితే నేను కాలేజ్కే వెళ్ళలేదని తెలిసిపోతుంది. అంతా నీ వల్లే. వేస్ట్ ఫెలో. అయినా అప్పటికి చెప్పా మంచిగా డ్రెస్ వేసుకుంటా అని. విన్నావా? నాకు శారీయే కావాలి అన్నా. ఇప్పుడు చూడు. అంత టెన్షన్ తీసుకోకు, మా రూమ్ పక్కనే కదా, ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళొచ్చేద్దాం. వామ్మో, మీ రూమా? 6 కలిసి ఉంటారు అందులో. ఈ టైంలో ఎవరు ఉండరు. అయినా నువ్వు జస్ట్ 5 మినిట్స్లో డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తావు. ఎక్కువ ఆలోచించకు, టైం వేస్ట్. నడువు గమ్మున. సరే పద. ఓ షిట్, మా మమ్మీ కాల్ చేస్తుంది. అంత నీ వల్లే. కాల్ లిఫ్ట్ చేయి, వస్తున్నా అని చెప్పు. హలో. మమ్మీ, ఇగో సికింద్రాబాద్లో ఉన్నా. ఇక్కడే బస్ స్టాప్లో ఉన్నా. ఇందాక నుంచి ఒక్క బస్ కూడా రావట్లేదు. ఇగో బస్ వచ్చింది, ఇప్పుడే ఎక్కా. ఇంకొక 30 మినిట్స్లో వచ్చేస్తా. మమ్మీ, మనం డైరెక్ట్ వెళ్దాం కదా, చెప్పు డాడీకి ప్లీజ్. ఓకే సరే, బస్లో చాలామంది ఉన్నారు, నేను చేస్తా. నడు ఫాస్ట్గా. ఇంకొకసారి శారీ గిరి అన్నావు అనుకో. నువ్వు అప్పుడే చెప్పుంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటుండే, నువ్వు చెప్పకుండా నన్ను అంటావు. నువ్వు నడు ఫస్ట్. ఈరోజు ఏదైనా తేడా జరగాలి. పొంగుల సారీ పదా. చూసినావా ఎంత జల్దీ తీసుకొచ్చినావు? నీ ముఖం. అయినా ఇంకెన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? నువ్వు ఎక్కింది ఒక ఫ్లోరు, మా సెకండ్ ఫ్లోరే. డోర్ ఎందుకు రావట్లేదు? అదంతే. ఇదే మా బ్యాచిలర్స్ రూమ్. అబ్బో, బ్యాచిలర్ రూమ్ ఇలా కూడా ఉంటుందా? నువ్వు చూసే బ్యాచిలర్స్ రూమ్లో అందరూ ఖాళీగా ఉండి ఒకరు జాబ్కి వెళ్తాడు, కానీ మా దాంట్లో అందరు జాబ్కి వెళ్ళి ఒక్కడిని ఖాళీగా ఉంటా. సరే కానీ ఫస్ట్ ఈ డ్రెస్ ఎక్కడ చేంజ్ చేసుకోవాలో చెప్పు. నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకో. ఈ డోర్ ఎందుకు ఓపెన్ చేసావు? ఏ మెంటల్! అరే, డోర్ ఎందుకేసావు? పిచ్చా నీకు? ఏమైంది? అది రిపేర్లో ఉంది. ఏంటి? అది ఒక్కసారి క్లోజ్ చేస్తే మళ్ళీ తీయనికి రాదు. అదేంటి? అదంతే. అది రిపేరా? ఇందాక తీసాం కదా. అది నేను అవతల నుంచి నూకినా, లాగలేదు. ఏంటి, గేమ్స్ ఆడుతున్నావా? అరే నువ్వు ట్రై చేయి, చూస్తా నేను. నిజంగా ఓపెన్ అవ్వడం లేదు. మరి నేను చెప్పింది అదే. ఇదేం డోర్రా బాబు? ఈ ఫ్లాట్ 1 ఇయర్ నుంచి క్లోజ్ ఉంది. ఇది అట్లనే స్టక్ అవుతూ ఉంటుంది. అట్లెట్లా ఉంటుంది? ఏమో వాళ్ళు నాకు అదే చెప్పి నేను నీకు అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ డోర్ ఎలా ఓపెన్ చేయాలి? ఇది అవతల నుండి పుష్ చేయాలి, అప్పుడే వస్తుంది. లోపల నుంచి ఎంత లాగినా రాదు. అయ్యా, అయినా ఇలాంటి రూమ్ మీరెందుకు తీసుకున్నారు? నీకు ఆ డోరే అని చెప్పానా? బట్టలు మార్చుకుంటే నువ్వు ఆ డోర్ ఎందుకు వేసావు? నువ్వు నాకేమైనా చెప్పావా డోర్ వేయద్దని? నీకు చెప్పకపోతే ఉన్నాయని వేస్తావా? నేనేదో క్యాజువల్గా వేసా, అయినా మా ఇంట్లో కూడా ఇలాగే వేస్తా. ఏమని చేసుకోపో, లేట్ అయితే నాకు సంబంధం లేదు. చంపుతా నిన్ను. అయినా ఇది ఒక సొల్యూషన్ ఆలోచించు. నువ్వు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుండు, నేను సొల్యూషన్ వెతుకుతూ ఉంటా. ప్లీజ్, నువ్వు ఎవరికైనా కాల్ చేయొచ్చు కదా. నాకు మా వాళ్ళు కాల్ చేయకపోతే ఇంకా భయం ఎక్కువ వేస్తుంది. సరే నువ్వు భయపడకు, పక్కనే హాస్టల్లో పోరాడు ఉంటాడు, వాడిని కాల్ చేస్తా. నువ్వు అంతలో బట్టలు. ఆగా, మా అక్క కాల్ చేస్తుంది. హలో. ఏడున్నవే?
ఇదిగో ఇంటికి వెళ్తున్నా. నేను ఇంట్లోనే ఉన్నా. నువ్వెప్పుడు వచ్చావు? నేను ఆఫ్టర్నూనే వచ్చిన. అందరం కలిసి ఫంక్షన్కి కార్లో వెళ్దామన్నా డాడీ. బావు కూడా వచ్చాడా? బాగా డైరెక్ట్ ఫంక్షన్కే వస్తాడు ఆఫీస్ నుంచి. నువ్వు తొందరగా రా. అమ్మ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిండ్రు. నేను తీసుకురమ్మంటే నేను ఇక్కడ ఉన్నా. అయ్యో అక్క, నువ్వు కూడా అమ్మ వాళ్ళు తెలిపోవచ్చు కదా, నేను డైరెక్ట్ వచ్చేస్తా. ఎందుకు ఇప్పుడు అసలు ఎక్కడున్నావు నువ్వు? నేను ఇంకా 10 minutes, ఇక్కడ సిగ్నల్ పడింది. సరే తొందరగా రా. అయినా నేను వచ్చినా కూడా మనం ఎలా వెళ్తాం అక్క ఇప్పుడు? నా స్కూటీ ఉంది కదనే. నీ స్కూటీ మీద టైంకి వెళ్తామా మనం? నువ్వు రావే ఫస్ట్, నీకోసం నేనుంటే. సరే, ఒక 10 minutes సిగ్నల్. సరే తొందరగా రా. ఫంక్షన్కి అడిగితే మీ బాగా నన్ను తింటాడు. ఓకే ఓకే, ఒక 10 minutesలో వచ్చేస్తాను. బాయ్. అప్పో, ఈరోజు పక్క తెలిసిపోతుంది మా ఇంట్లో. సరే నేను 1 కాల్ చేసా, నువ్వు వెళ్ళి టెస్ట్ చేసుకో. నువ్వు ఫస్ట్ వాళ్ళకి కాల్ చేయి, నాదేం ఎక్కువ టైం పట్టదు. హలో హలో, అర్జెంటుగా రూమ్కి రా ఒకసారి. ఎందుకు? నువ్వు రారా ఫస్ట్ చెప్తా. ఏ పక్కనే ఉన్నా అని చెప్పు. డోర్ లాక్ అయింది, డోర్ తీయాలి. నువ్వు లోపల ఉంటే డోర్ ఎవరు వేసిరు మళ్ళా? ఎవరో కొర్రా బే, నువ్వైతే రా ఫస్ట్. అర్జెంటా? అర్జెంటే, నువ్వు పక్కనే ఉన్నావుగా. ఏ పక్కనే అంటే నీలోఫర్లో చాయదానికి వచ్చిన. నువ్వు నీళ్ళఫర్కి ఎందుకు పోయినావురా? అదేందన్న అట్లానో? నేను మంచిని కదా అట్లా నేను చాయ్ తాగొద్దా? ఏ నీళ్ళఫర్? ఏ ఇన్నే లకడికప్పుడు నీలోఫర్. ఆడికెందుకు పోయినావురా? మన హిమాయత్ నగర్లో ఉంది కదా. ఏడ మామని పిల్లనగానికి వచ్చినాం, ఇన్నే తాగుతున్నాం చాయ్. సరే, నువ్వు ఏ నీళ్ళఫర్లో ఉన్నా లేట్ అవుతుంది కానీ మీ రూమ్లో మీ పోరోళ్ళు ఉంటారు కదా, ఎవరికైనా కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. సరే చేస్తున్నావు. వస్తున్నారా వాళ్ళు? చేస్తున్నా వానికే. హలో అన్న, అబ్బా నీ అన్న సల్లా ఉండా, కాల్ చేసిన వాళ్ళకి వస్తున్నారా? ఒకడు ఇప్పుడే ర్యాపిడోలో లాంగ్ ఆర్డర్ వేసుకొని దూరం పోయిండంట. మరి ఇంకోడు? ఇంకోటి జొమాటో పోయిండు. అబ్బా మీ రూమ్లో ముగ్గురేనా నీతో పాటు? లేదు, నలుగురం. వాడు ఉన్నాడు కదా, వాడిని కాల్ చేయి. వాని పిల్లని కలవనికనే ఇప్పుడు వచ్చింది. అబ్బా అది విషయం సినిమాలో అవుతే ఇంట్రెస్ట్లో ఉండవరా? అసలు అంత ఎమర్జెన్సీ ఏముందన్నా? మా పిల్ల ఉందిరా రూమ్లో, తను ఇప్పుడు వెళ్ళాలి ఇంటికి. అన్నా అందుకే డోర్ వేసుకున్నావా? అప్పుడే చెప్తా అన్న ఉంటుండే కా అన్న. అది కాదురా భయ్, డ్రెస్ చేంజ్ చేసుకోనికి వచ్చిండే. అబ్బా జోలు మాసి చెప్తావా? నాను వాళ్ళింటికి వెళ్ళి కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు కదా. నువ్వు రారా భయ్, నైట్ క్లారిటీగా చెప్తా నీకు. ఫస్ట్ నువ్వు ఆ చాయ్ వదిలేసి 10 నిమిషాలు వచ్చేటట్టు చూడు. ఏ చాయ్ వేస్ట్ అవుతుంది అన్న, ఇప్పుడే తీసుకున్నాం, కాలుతుంది. అరే 10 చాయ్లు ఆపేశారా భయ్ నీకు, నువ్వైతే రా ఫస్ట్. నిజంగానా? పక్కరా బాబు, నువ్వైతే రా. అన్న మేము రానికనే 30 minutes పడుతుంది అన్న. సరే జల్లు వచ్చేటట్టు చూడు. మ్యాక్సిమం అంటే ఒక 20 minutesలో వస్తా. వచ్చి ఆ డోర్ నువ్వు ఫస్ట్. పైసలు అడిగి పెట్టుకో, వస్తున్నా. ఓ షిట్, మా అక్క కాల్ చేస్తుంది. నీ అమ్మ ఒకరితో అవుతా ఒకరు, మనం లేచిపెట్టబడితే ఇంత టెన్షన్ ఉందరేమో. ఆపుతావా నువ్వు? హలో, ఎంతసేపే? 10 నిమిషాలు అన్నావు, ఇంకా రావు. 10 minutes అంటే 10 minutes అక్క. అసలు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. బస్సు అది టైర్ పంచర్ అయింది, బస్సులోనే ఉన్నా. అవునా? నాకు వీడియో కాల్ చేస్తారే. బండి సౌండ్ లేదు, ఏం లేదు. ఎవరింట్లున్నావు నువ్వు అసలు? అయ్యో నిజం చెప్తున్నా అక్క. నేను ఇట్లా నిజాలు చెప్పే మీ బాగా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నువ్వు వీడియో కాల్ చేయి ఫస్ట్. అదే విక్రమ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. విక్రమ్ ఎవరు? అదే నాని. వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు? అమ్మకి చెప్తాగు. చాటింగ్లే అనుకుంటా నువ్వు. అక్క అక్క, నేను జస్ట్ శారీ మార్చుకుందామని వచ్చా. శారీయా? శారీ ఎందుకు వేసుకున్నావు నువ్వు? అమ్మ నాకేం చెప్పలేదే. అది మార్నింగ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు శారీ వేసుకున్నాక అది మార్చుకున్నాం, వీళ్ళు రూమ్ పక్కనే అంటే ఇటు వచ్చా. ఇక్కడేమో డోర్ లాక్ అయిపోయింది. మరి మార్చుకొని రా తొందరగా. ఇప్పుడే మార్చుకున్నా కానీ ఆ డోర్ స్ట్రక్ అయింది. డోర్ ఎందుకు స్ట్రక్ అవుతుంది? అబద్ధాలు చెప్తున్నావు నువ్వు నాకు. అయ్యో అక్క ప్లీజ్, నాకు ఓపికే లేదు, కలిసాక మొత్తం చెప్తా. మరి నువ్వు ఎప్పుడు వస్తావు? డాడీ ఫోన్ చేస్తే నేనేం చెప్పాలి చెప్పు. ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చేస్తా,
మన ఇద్దరం స్టార్ట్ అయినాం చెప్దాం డాడీకి. సరే నేను ఏదో ఒకటి చెప్తలే కానీ నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పి ఇంతకు. అక్కడ నేను ఒక 20 minutesలో వస్తా, లేకపోతే నువ్వు స్టార్ట్ అయిపో, నేను బండి మీద వస్తా. నీ బండి మీద వస్తే పక్కా లేట్ అవుతాం. సరే నువ్వు అదే సరి కట్టుకుంటారా. లేట్ ఎందుకైందంటే అదే రీజన్ చెప్దాం. నిన్ను నమ్మి నేను అబద్ధం చెప్తున్నా. నువ్వు తొందరగా రా, నేను ఫంక్షన్ హాల్ దగ్గర వెయిట్ చేస్తా. ఓకే అక్క, సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఓకేనా, బాయ్. బా చూడు, ఇప్పుడు నీ వల్ల మాకు చెప్పాల్సి వచ్చింది. మీ అక్క సపోర్టివ్గానే ఉందిగా. ఇప్పుడు ఇలానే ఉంటుంది. రేపు పొద్దున్న ఏదైనా గొడవ జరిగిందనుకో, అప్పుడు నాకు చుక్కలు చూపిస్తుంది. నాకు అట్లేమనిపిస్తలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక మంచి ఒపీనియన్ కలిగింది. నీ బొంగులో ఒపీనియన్ నీ దగ్గర ఉంచుకో. ఫస్ట్ ఆ డోర్ సంగతి చూడు, నేను వెళ్ళి శారీ మార్చుకొస్తా. ఎక్కడుండేడు? అన్న ఒక 2 నిమిషాలు వస్తున్నాం అన్న, నువ్వు డోర్ దగ్గరకు వచ్చేసి వస్తున్నా. నువ్వు రారా ఫస్ట్, నేను ఇక్కడనే ఉన్నా. వచ్చారా వాళ్ళు? వాళ్ళు వస్తున్నారు కానీ సారీలోనే సూపర్ ఉన్నావు. నీకు దండం రా బాబు, ముందు అయ్యే పని చూడు. వస్తుండు 2 minutes. హే, ఇంట్లో డోర్ సౌండ్ వస్తుంది. వాడే అనుకుంటా. అమ్మయ్యా. ఏ ఎవరు నువ్వు? తన ఫ్రెండ్. ఈడెవడు? నేనన్నా సాయి వాళ్ళ ఫ్రెండ్, అదే బట్ట సాయి, మర్చిపోయినావా? వాడెవర్రా? అదే అన్న, అని పిల్లని లవ్ మ్యారేజ్ చేసుకుందామని చెప్పి ఊరి నుంచి లేపుకొచ్చింది చూడు. అట్లా మస్తు మంది వస్తారా? వాళ్ళకి నీ రూమ్ కూడా ఇచ్చిన వాడానా. కొంచెం కొంచెం గుర్తొస్తుంది. ఆ పిల్ల నైట్ డోర్లేని ఇంట్లో సేఫ్ కాదని చెప్పి లెటర్ రాసి ఇంకొందరు లేచిపోయింది చూడు. అరే గుండు సాయి అంటాం రా మేము వాడిని. 2-3 వెనకాలు ఉంటాయన్నా, బట్ట అంటేనే బెటర్. సరే కానీ అప్పుడే ఊరుకోండి కారా. అదే అన్న, 1 placeలో నేను వచ్చిన. మరి నాకెప్పుడు కనిపించలే? మీరు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కదా అన్న, నైట్ 11కి వస్తావు నువ్వే కదా అది. నేనే ఈరోజే మార్నింగ్ షిఫ్ట్కి షిఫ్ట్ అయింది. థ్యాంక్స్ అన్న, కరెక్ట్ టైంకి వచ్చినావు, బాయ్. ఏ ఆగరా, ఇంతకా పిల్ల ఎవరు? వచ్చినాక చెప్తా, ఒక ఆఫ్ తీసి పెట్టుకో. సరే చూద్దాం. సిండికేట్ అయితే ఓకే. అసలు ఆ రూమ్లో నువ్వు నిజంగానే ఉంటావా? నేనే ఉంటా, ఆయనకే షిఫ్ట్ చేయండి అయింది. తన పేరేంటి? పేరు తెలియదు. పేరు తెలియదు కానీ షిఫ్ట్ తెలుసు అంట. ఆయన లవ్ స్టోరీ తెలుసు, చెప్పమంటావా? ఇందాక చెప్పిన స్టోరీ చాలా దరిద్రంగా ఉంది. అందులో ఏముంది, అక్క ఇంకా RX100 సీక్వెల్ ప్లాన్ చేసింది. ఏమోలే బాబు, నన్ను ఫంక్షన్ కడబడి నాకెందుకు ఇదంతా. ఈ మేకడాలకి గమ్మున హాస్టల్ ఉందామనంట. వింటారా? రూమ్ అన్నారు. ఇప్పుడు ఎవడొస్తుండో ఎవడు పోతుండో ఏం అర్థమవుతలేదు. హే, ఇక్కడే ఆపు. ఫంక్షన్ హాల్ అక్కడ ఉంది కదా. వద్దు, మా రిలేటివ్స్ అందరూ ఉంటారు అక్కడ, నేను వెళ్తున్నా. ఆ బ్యాగ్ ఉండనియా? సరే నువ్వు తీసుకెళ్ళు, నేను వచ్చాక తీసుకుంటా. ఓకేనా, బాయ్. జాను, ఏ మాట కా మాట, సారీలో సూపర్ ఉన్నావు. థు.